వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే నాయుడే బెటర్, మోడీ అమిత్ షాలకు క్లారిటీ వచ్చిందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ అనేక కీలక పరిణామాలు జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. బట్ ఏ కీలక పరిణామాల్లో చూసినా చంద్రబాబు నాయుడు పేరు అక్కడ తప్పకుండా వినిపిస్తా ఉంది. ఈ రోజు మనం చూసాం, ఏదైతే సువేందు అధికారి బెంగాల్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అక్కడ ప్రత్యేక ఆహ్వానితుడిగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది. మనం చూసాం, ఏ కార్యక్రమం తెర మీదకి వచ్చినా బీజేపీ వైపు నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలైనా లేకపోతే ఇంకొకటైనా బట్ చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం అక్కడ తప్పకుండా కనిపిస్తా ఉంది. ఈ రోజున గతంలో మనం చూస్తే బీజేపీలో ఈ రోజు చాలా మంది ఉన్నారు పొత్తుల్లో, ఈవెన్ నితీష్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరికీ లేని భాగస్వామ్యం, ఎవరికీ లేని ఆహ్వానం చంద్రబాబు నాయుడుకి అందుతా ఉంది. గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి ఈ రోజున బీజేపీ రెడ్ కార్పెట్ వేస్తా ఉంది. ఎందుకు ఆ స్థాయిలో బీజేపీ చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేస్తా ఉంది? గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో తాము చేసిన తప్పుల్ని ఈ రోజు కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు అవసరాన్ని వాళ్ళు గుర్తించారా అనేది ఈ రోజు చాలా సీరియస్ గా నడుస్తున్న చర్చ. ఇక్కడ మనం చూసుకుంటే, గతంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ దగ్గర నుంచి తన మామ ఉన్నప్పటి నుంచి యునైటెడ్ ఫ్రంట్ దాకా ఏ స్థాయిలో చక్రం తిప్పారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అటు బీజేపీలో స్టాల్ వార్డ్స్ లాంటి నేతలతో ఒక వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఆ రోజు ఎన్డీఏతో పొత్తులోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సీఎంగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. సో అలా వాజ్పేయి హయాం నుంచి అటు ఉమాభారత్ దగ్గర నుంచి అదేవిధంగా ఫైర్ బ్రాండ్స్ లాంటి నేతలు అరుణ్ జైట్లీ దాకా అందరితోనే చంద్రబాబు నాయుడికి సత్సంబంధాలే ఉన్నాయి. ఎల్కే అద్వానీ దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో కూడా ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేసేవాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఆ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉండుండేది. వాజ్పేయి కారణంగానే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని ఆ స్థాయిలో, హైదరాబాద్ ని ఆ స్థాయిలో డెవలప్ చేయగలిగారు అనేది కూడా వాస్తవమే. అయితే ఆ తర్వాత ఆ అద్వానీ అండ్ వాజ్పేయి జమానా కొంచెం కనుమరుగవుతూ వచ్చేటప్పటికే మోడీ లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చారు. మోడీతో చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక వైరం అయితే లేదు. బట్ గుజరాత్ అల్లర్ల సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించారు, అరెస్ట్ చేయాల్సిందే అని. అదొక్క విమర్శ తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా మోడీతో పర్సనల్ గా వ్యక్తిగత విమర్శలు లేవు. ఎప్పుడైతే 2014 సమయంలో ఆ రోజు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీసుకొచ్చి బీజేపీ అందరూ కలిసి ఆయన్ని ప్రధాన అభ్యర్థిగా ప్రమోట్ చేశారు. ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏని బలోపేతం చేసే బాధ్యత ఆయన మీద పడింది. ఈ క్రమంలోనే తమకు పాత మిత్రులు ఎవరో అని వెతికే క్రమంలో చంద్రబాబు నాయుడు మీద ఆయన ఫోకస్ పెట్టారు. బాలకృష్ణతో భేటీ అవ్వడం, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ వైపు ఒప్పించడం జరిగింది ఆ రోజున. బట్ రాష్ట్రం కూడా ఆ రోజు విడిపోయింది. మిగతా రాష్ట్రాలతో పాటు మనం పోటీ పడాలి, కంపైట్ కావాలి అంటే ఎవరో కేంద్రంలో అధికారంలోకి వస్తున్న ఒక పార్టీతో తమకు అండ ఉండాలి అనుకున్నారు చంద్రబాబు నాయుడు. బట్ ఆ రోజు మోడీ నమో మోడీ అని మొత్తం మోడీ జపం వినిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఇలాంటి సందర్భం మోడీ మేనియా ఉంది ఆ రోజున. ఇలాంటి సందర్భంలో ఎన్డీఏతో పొత్తులు కుదుర్చుకున్న తర్వాత 2 ఏళ్ళు బాగానే ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. జనసేన అధినేత అయితే పదవులు కూడా దూరంగా ఉన్నారు ఆ రోజున. కేంద్రంలో టీడీపీ అండ్ బీజేపీ పదవులు కూడా పందేరం చేసుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్ళు బాగానే ఉంటూ వచ్చింది వాళ్ళ సంసారం అనుకోవాలి, దాన్ని బాగానే ఉంటూ వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడైతే ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక హోదాని ప్రమోట్ చేసిందేమో ఆ రోజు ప్రణాళిక సంఘాన్ని తీసేది మోడీ అంటే నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ ఏమో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అన్న విధంగా దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్యాకేజీకి చట్టబద్ధత అడిగారు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదాకు చట్టబద్ధత లేదన్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టారు కాబట్టి ప్యాకేజీకైనా చట్టబద్ధత ఇవ్వండి అన్నారు. దానికి కేంద్రం ససిమేరా అనింది. సో ఈ క్రమంలోనే ఆ రోజు ఆ ఫైట్ జరుగుతూ వచ్చింది. విభజన హామీల కోసమే ఆ రోజు మోడీతోని చంద్రబాబు నాయుడు గొడవ పెట్టుకునే ప్రయత్నం చేయడం, ధర్మ పోరాటాల దీక్షల పేరుతో హడావిడి చేయడం, ఇన్ని జరుగుతూ వచ్చింది. సో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, ఇలాంటి చాలా జరిగిన తర్వాత ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో వైఎస్ఆర్సీపీని బీజేపీ ప్యాంపర్ చేసింది. కేసీఆర్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డ్రైవ్ చేసే ప్రయత్నం జరిగింది బీజేపీ వైపు నుంచి. 151 సీట్లు. అప్పుడు అర్థమైంది చంద్రబాబు నాయుడికి తాను 23 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యాను, ఏం జరిగింది అనేది. సో ఈ క్రమంలో ఆయన రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూ 5 ఏళ్ళు జగన్నే టార్గెట్ చేస్తా వచ్చారు కానీ బీజేపీని టార్గెట్ చేయలేదు. సో జగన్మోహన్ చేసిన తప్పులన్నీ అవన్నీ వచ్చి బీజేపీ ఖాతాలో పడుతున్న సమయంలో బీజేపీ పెద్దలు కూడా పునరాలోచన చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడుకి తమకు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు ప్రయారిటీ ఇస్తా వచ్చారు కూడా. మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు టీడీపీని ఆహ్వానించడం కానీ మోడీ, ఆ తర్వాత చూస్తే G8 సన్నాహక సమావేశానికి చంద్రబాబు నాయుడిని గెస్ట్గా పిలవడం కానీ, అదేవిధంగా అయోధ్య పునర్నిర్మాణంలో చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందడం కానీ ఆ రోజు ఆలయ ప్రతిష్ఠ రోజు, ఇలాంటివన్నీ బీజేపీ వైపు నుంచి జరిగిన ఇనిషియేషన్స్. ఈవెన్ ద్రౌపది ముర్ముకి ఇనిషియేట్ తీసుకొని మద్దతు కోరడం కానీ ఇవన్నీ. సో అలా ఆ తర్వాత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు అనేక పరిణామాలు మారిపోయాయి. ముందుగానే వచ్చి జనసేన అధినేత టీడీపీకి సపోర్ట్ చేశారు, పొత్తుల్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కూడా వేసుకున్న అంచనాలు కావచ్చు, చేయించుకున్న సర్వేలు కావచ్చు, జనసేన టీడీపీ కలిస్తే అధికారంలోకి రావడం అన్న అంచనాలు వచ్చాయి. ఈ క్రమంలో వాళ్ళు కూడా లోకేష్ని పిలిపించుకుని మరి పొత్తులకు ఆహ్వానం పలికారు.
ఈరోజు కూటమి రూపంలో ఉన్నారు అక్కడ. అయితే చంద్రబాబు నాయుడుకి అవకాశం వచ్చింది ఆ రోజున. ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ 400 పార్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రచారం చేసినా 400 సీట్లు రాలేదు ఆ రోజు బీజేపీకి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు వైపు కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్డీ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా వాళ్ళ వైపు లొంగలేదు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఢిల్లీలో దిగిన దాకా నా మద్దతు మోడీకి అని చెప్పారు. ఎన్డీఏ పక్ష సమావేశానికి పవన్తో కలిసి హాజరయ్యారు. మోడీనే ప్రధాన అభ్యర్థిగా ఆయన ప్రమోట్ చేశారు. సో అప్పుడు తెలిసి వచ్చింది వాళ్ళకి చంద్రబాబు నాయుడు విలువ ఏంటి, ఎందుకు మనకి టీడీపీ ఎప్పటి నుంచో ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఉంది, ఎందుకు అంత కరడుగట్టిన బీజేపీ నేతలంతా చంద్రబాబు నాయుడు అంటే అంత ఇష్టపడతారు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ పెద్దల మొగ్గు కూడా చంద్రబాబు నాయుడు వైపే ఎందుకు ఉంటుంది అనేది ఆ రోజు ఈ జనరేషన్ మోడీ అమిత్ షాలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడుకి అంత అవకాశం వచ్చినా ఆయన మొగ్గు చూపే ప్రయత్నం చేయాలి. ఈరోజు కాంగ్రెస్ చూడండి, తమిళనాట చిన్న అవకాశం రావడంతోనే ఇన్నాళ్లు పొత్తులో ఉన్న స్టాలిన్ గాలికి వదిలేసి ఈరోజు వెళ్ళి విజయ్కి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. బట్ చంద్రబాబు నాయుడు మోడీ తన మీద అంత విమర్శలు చేసినా, అన్ని రకాలుగా తను టార్గెట్ చేసినా, తను ముందే ఇచ్చిన మాట కోసం ఆయన ఎన్డీఏ వైపే నిలబడిన పరిస్థితి ఉంది. అప్పటికే నితీష్ ఎన్నోసార్లు బీజేపీని ఇబ్బంది పెట్టాడు, ఎన్నోసార్లు ఎన్డీఏ నుంచి బయటకు వస్తామంటూ వాళ్ళని భయపెట్టాడు, గోడ మీద పిల్లిలాగా వ్యవహరించాడు. అటు శివసేన కూడా మనం చూసాం, శివసేనతో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అలాగే ఫెయిల్ అయ్యాయి. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకొని చేసిన ఫలితాలన్నీ, చేసిన ప్రయోగాలన్నీ అలాగే విఫలమయ్యాయి. ఈవెన్ కుమారస్వామిని అడ్డు పెట్టుకొని చేసిన. సో వీళ్ళందరితో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎంత సాలిడ్ మిత్రపక్షం అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకే చంద్రబాబు నాయుడుకి ప్రయారిటీ పెరిగింది, రాష్ట్రానికి ప్రయారిటీ పెరిగింది, రాష్ట్రానికి నిధులు వస్తూ ఉన్నాయి. అమరావతి పునర్నిర్మాణంలో మోడీ భాగస్వామి అయ్యారు. అమరావతిలో కేంద్ర కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రం వైపు నుంచి ఏది అడిగినా రైల్వే జోన్ దగ్గర నుంచి పోలవరం నిధుల దాకా ఆ స్థాయిలో పరిగెడుతూ ఉంది అమరావతి. సరే బీజేపీని ఇండివిజువల్గా పెంచుకునే ప్రయత్నం అంటే అందులో కూడా వాస్తవమే ఉంది. కానీ అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఒక కొంత పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది కదా, దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిన అంశం. అటు ఇక అదే సమయంలో అటు లోకేష్ని బీహార్లో ప్రచారం చేయించడం కానీ, చంద్రబాబు ఢిల్లీలో ప్రచారం చేయడం, మొన్న చెన్నైకి వెళ్ళడం. సో మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే బీహార్ వెస్ట్ బెంగాల్ ప్రమాణ స్వీకారంలో కూడా చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్గా అటెండ్ అవ్వడం, మోడీ అండ్ అమిత్ షా ఇస్తున్న ప్రయారిటీ కానీ, సో మొత్తానికైతే మాత్రం ఈరోజు నితీష్ లాంటి వాళ్ళకంటే నాయుడే బెటర్ అనుకునే పరిస్థితి అయితే బీజేపీకి వచ్చిందనేది వాస్తవం. లెట్స్ సీ మరి ఈ బాండింగ్ ఇలాగే ఎన్ని రోజులు ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.